హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైవ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 25 ఎపిసోడ్. మహర్షి అని పిలిస్తే మీరు ఒప్పుకుంటారా? మహర్షి అని పిలిచారంటే అతనిలో ఏం క్వాలిటీస్ ఉన్నాయో నిర్ణయిస్తారు. విశ్వామిత్రుడు మహర్షి కావడానికి 2000 సంవత్సరాలు పట్టింది. 1 ఓర్పు, 2 సహనం, 3 పరిపూర్ణత్వం. ఈ 3 మీరు సాధిస్తే మహర్షి అవుతారు. ఓర్పు దేని పట్ల ఉండాలి? మీరు సాధించబోయే విజయం పట్ల ఓర్పు ఉండాలి. సహనం సాధించే విజయం పొందేంత వరకు సహనం వహించాలి. అలాగే పరిపూర్ణత్వం, ముందుగా ఇది కలిగి ఉన్నప్పుడే పై రెట్టిని సాధించడం సులువవుతుంది. కన్ఫ్యూజ్ అయ్యారు కదూ? ఎస్. ముందుగా మీరు ఒక కలగన్నప్పుడు దాంట్లో సంపూర్ణత్వాన్ని ముందుగానే ఊహించండి. ఇక ఓర్పు, సహనం గురించి మర్చిపోండి. అది మీకు తెలియకుండానే పరిపూర్ణత్వాన్ని పొందుతుంది. ఎందుకంటే సహనం, ఓర్పు అని ఎన్నో సంవత్సరాల ప్రయత్నించారు. ఏమీ కాలేదు. ఇంకా ఎంతకని ఓపిక పడతారు? కావున కేవలం పరిపూర్ణత్వంపై దృష్టి నిలపండి. మీకు తెలియకుండానే మీ జీవితంలోకి అతి త్వరలోనే మీరు పొందడం జరుగుతుంది. కేవలం మీరు ధ్యాసలో ఉండండి. విశ్వం మీకేమి కావాలో సమకూరుస్తుంది. మీరు ప్రశాంతంగా ఉండడంలో పరిపూర్ణత్వాన్ని సాధిస్తారు. మీలోని దివ్య తేజస్సు ద్విగుణీకృతం అవుతుంది. ఆ దివ్య తేజస్సు మీకు ఎవరూ ప్రసాదించలేదు. మీకు మీరే పరిపూర్ణత్వంలోంచి సృష్టించుకున్నారు. ఇప్పుడు మీరు మహర్షి కాదు, బ్రహ్మర్షి. ఎందుకంటే పూర్తిగా మీరు ఈ స్టోరీ వినండి. ఎందుకంటే మీ జీవితం మారిపోవాలి, డబ్బు సంపాదించాలి అని మీకు మనసులో ఉంటే మాత్రం చేసినవి ఎన్నో వీడియోలు ఉన్నాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, అర్థమవుతుంది. వినండి, అర్థం చేసుకోండి. అర్థమైంది అనుకుంటా. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.